హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరమగురుభ్యో నమ. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ. ಸಂತತಿ ಆಹುವುದು ರಾಮಾಯಣವ ಕೇಳಲು, ಸಕಲ ಪಾಪಹರವು ಭಾರತ ಕೇಳಲು. ತಂತು ಮಾತ್ರ ವಿಷ್ಣು ಪುರಾಣವ ಕೇಳಲು, ತತ್ವ ವಿವೇಕ ಆಹೋದು. ಆಹುವುದು ಜ್ಞಾನ ಭಕ್ತಿ ವೈರಾಗ್ಯ, ಅಂತವರಿತು ಭಾಗವತ ಕೇಳಲು. ಸತತ ಪುರಂದರ ವಿಠಲನ ಸಂಕೀರ್ತನನೆ ಕೇಳಲು పాడలు ఆహోదు సకల సాయుజ్యవు. భావార్థం: రామాయణము వింటే సంతానము కలుగును, భారతము వింటే సకల పాపములు హరించబడును. విస్తారముగా విష్ణు పురాణమును వింటే భగవత్ తత్వ వివేకము కలుగును. మర్మమెరిగి భాగవతము వింటే జ్ఞానభక్తి వైరాగ్యములు కలుగును. ఎల్లప్పుడూ పురందర విఠలుని కీర్తన వింటే పాడితే సకల సాయుజ్యము కలుగును. ఇది పురందరదాసుల వారు రచించినటువంటి ఉగాభోగಗಳು. అంటే ఒక చిన్న శ్లోకంలో అనంతమైన భావార్థాన్ని నింపి ఉంచడం. పురందరదాసుల వారు మనకి ఎలాగైతే అన్నమాచార్యుల వారు పద కవితా పితామహులో, అదేవిధంగా కర్ణాటక సంగీతದ పితామహులు పురందరదాసుల వారు. పుష్యమాసం వచ్చింది అంటే అక్కడ కర్ణాటక ప్రాంతంలో అంతా కూడా పురందరదాసుల వారి ఆరాధన వైభవం, ఆ కోలాహలము ప్రతి చోట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంತಹ ఆరాధన సందర్భంలో వారి యొక్క చిరు పరిచయం, పురందరదాసుల వారి ఆరాధన వైభవోత్సవ నిమిత్తము వారి జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను సూక్ష్మంగా మీకు తెలియచేసే అదృష్టాన్ని ఆ పురందర విఠలుడు నాకు కల్పించినందుకు నేనెంతో ధన్యురాలిని. మరైతే వారి జీవిత విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. పురందరదాసుల వారు కర్ణాటక పద కవితా పితామహుడని పేరు పొందారు. కన్నడ భాషలో రాసిన వారి పదాలు ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉంటాయి. సామాన్య ప్రజానీకం కూడా పాడుకోవడానికి వీలుగా సరళంగా సుబోధకంగా ఉండే పదాలు చెప్పిన ప్రజాకవి. తన మధురమైన కంఠంతో వాటిని గానం చేసిన ప్రముఖ గాయకుడు. ఆయనకు వాగ్గేయకారులలో అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు. భగవద్ అనుగ్రహం ముందు సిరి సంపదల్ని గడ్డిపరకతో సమానమని గ్రహించి ఆస్తినంతటిని దానం చేసిన నవకోటి నారాయణ్ బిరుదు వహించిన శ్రీనివాస నాయకుడు వ్యాసరాయల శిష్యుడు. పురందర విఠలపై లక్షలాది పదాలు రచించి పురందరదాసుగా పేరు పొందారు. పురందర విఠల అనే అంకిత నామంతో వారి పదరచన ఉంటుంది. కర్ణాటక ప్రాంతంలో వైష్ణవ మత వ్యాప్తికి అపారమైన కృషి చేశారు. పురందరదాసుల వారు గృహస్థులైనప్పటికీ వ్యాసరాజుల వంటి పీఠాధిపతుల నుంచే దాసుల్లో దాసుడు అంటే పురందరదాసులే అని ప్రశంసలు పొందిన అత్యంత అరుదైన గొప్ప దాసుడు పురందరదాసులు. పురందరగడకు చెందిన వరదప్ప నాయకునికి సంపద చాలా ఉన్నప్పటికీ సంతాన భాగ్యం లభించలేదు. అందుకే శ్రీరమణుడైన శ్రీహరి సేవకు సిద్ధమయ్యారు. శ్రీనివాసుడు ప్రసన్నుడై ఆ సద్భక్తునికి సంతాన సుఖాన్ని ప్రసాదించాడు. శ్రీనివాసుని దయవల్ల పుట్టిన ఆ కుమారుడు శ్రీనివాస నాయకుడు అని ప్రసిద్ధి పొందాడు. జీవస్వరూపం శుద్ధమైనదే అయినప్పటికీ లోభం అనే దోషం అతనిపై కప్పివేసింది. దాన్ని తొలగించడానికి భగవంతుడు సాక్షాత్తు ఆ శ్రీ వెంకట నాయకుడే ఒక నాటకం ఆడించాడు. ఒకరోజు తాను పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి నా కుమారుని ఉపనయనానికి సహాయం చేయండి అని అడిగాడు. చాలాసార్లు వచ్చి అడిగిన నాయకుడు ఏమీ ఇవ్వలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాయకుని భార్య సరస్వతిని అడిగాడు. ఆమె తన ముక్కు పొడకను దానంగా ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు మళ్ళీ నాయకుని దగ్గరకు వెళ్ళి ఈ ముక్కు పొడక తీసుకొని డబ్బు ఇవ్వండి అన్నాడు. ఇది చూసిన నాయకునికి అనుమానం వచ్చింది. ఇంటికి పరిగెత్తుకు వచ్చి భార్య ముక్కు చూసేసరికి ముక్కు పొడక కనిపించలేదు. ముక్కు పొడక ఎక్కడా అని అడిగాడు. సరస్వతికి తీవ్రమైన కష్టం వచ్చింది. అబద్ధం చెప్పలేదు. నిజం చెప్తే బ్రాహ్మణుడు హింసించబడతాడేమో, అబద్ధం చెప్పి బతకటం కంటే చావడమే మంచిదని భావించి ఆమె విషం తాగడానికి సిద్ధమైంది. కానీ విశ్వమంతా వ్యాపించిన ఆ విశ్వంభరుడు
నమ్మకమైన భక్తులను విడిచిపెట్టడు కదా. అందుకే వెంటనే ఒక పాత్రలో ఆ మూగుటిని ఉంచి ఆమెను రక్షించాడు. సరస్వతి ఎంతో సంతోషించి ఆ ముక్కుపడకను భర్తకు సమర్పించింది. ఆశ్చర్యపోయిన నాయకుడు సత్యమార్గంలోకి మారాడు. అతని లోభం ఓడిపోయింది, వైరాగ్యం గెలిచింది. ఆ తరువాత శ్రీహరిని దర్శించడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. శ్రీహరి సూచించాడు, నీ సంపదను దానం చేస్తేనే నేను కనిపిస్తాను. అతడు తన సర్వ సంపదలను దానంగా ఇచ్చి హరి దర్శనం కోసం గురువుల దగ్గరకు వెళ్ళాడు. వేద దాస సాహిత్యాలలో అపార జ్ఞానం కలిగిన పరమ జ్ఞానులైన శ్రీ వ్యాసరాజులు ఆ నాయకునికి ఆశ్రయం ఇచ్చి పురందర విఠల అనే అంకిత ముద్ర ఇచ్చి ఆశీర్వదించి జ్ఞానాన్ని ప్రసాదించారు. అప్పటి నుంచి ఆయన పురందరదాసులు అని ప్రసిద్ధి పొందారు. పండరాపురంలో పాండురంగడు కూడా అప్పన్న భాగవత రూపంలో వచ్చి దాసుల నుంచి దెబ్బలు తిని దాసవేషంలో కంకణాన్ని వేశ్యకిచ్చి దాసుల వారికే దెబ్బలు తినిపించి ముయ్యక్కి ముయ్య తీరుతూ అంటే చేసిన దానికి తగిన ఫలితం దక్కింది అని ప్రశంసించుకున్నాడు. ఒకసారి దేవాలయంలో చెలరేగిన మంటలను తన బట్టను చింపి విసిరి ఆర్పేలాగా చేశారు. భక్తితో దేవునికి కలగచ్చను నైవేద్యంగా సమర్పించగా ఆ నైవేద్యం వేణుగోపాలమూర్తి నోటిలోకే వెళ్ళినట్లు కనిపించింది. వ్యాసరాజుల ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఆహారాన్ని స్వీకరించి తరువాత దాన్ని బయటకు విడిచిపెట్టి తన నిత్యకర్మలు పూర్తి చేసి మళ్ళీ స్వీకరించారు. ఇలా వారు చూపిన అపూర్వమైన గురుభక్తి మరియు శాస్త్రనిష్ట అద్భుతమైనది. వీరు రచించిన కీర్తనలు అపారమైనవి. ప్రసిద్ధి ప్రకారము అవి 4,75,000 వరకు ఉన్నాయని చెబుతారు. వీరు వాదిరాజులు, విజయేంద్రులు, కనకదాసులు, వైకుంఠదాసులు, అన్నమాచార్యులు వంటి అనేక జ్ఞానులు సమకాలీనులు కూడా. తమ పిల్లలతో పాటు చాలామంది మంచి జీవులను సాధనా మార్గంలోకి తీసుకువచ్చి ఉద్ధరించారు. మహాజ్ఞానులు అయినప్పటికీ సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా పద్యాలు రచించారు. నీతి మార్గపు మాటలతో సమాజపు తీరు మారేలా చేశారు. పదానికి పదానికి సరైన మార్గం చూపుతూ సంగీత పితామహుడు అనే పేరు పొందారు. అన్ని జాతుల మనస్సుల్లో భక్తి అనే విత్తనాన్ని నాటారు. వైరభావాన్ని తొలగించారు. వారి రచనలు తత్వభరితమైనవిగా ఉండడం వలన వాటిని పురందరోపనిషత్తు అని కూడా పిలిచారు. పుష్య బహుళ అమావాస్య రోజున తుంగా తీరంలోని హంపీలో తమ భౌతిక దేహాన్ని విడిచి తాత్విక దేహంతో అజరామరులైన వారు శ్రీ పురందరదాసుల వారు. మన్మనోభీష్టవరదం సర్వాభీష్ట ఫలప్రదం పురందర గురుం వందే దాసశ్రేష్టం దయానిధిం. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಪಂಡರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ. ಪುರಂದರದಾಸರ ಕೃತಿ. ಅಂಕಿತನಾಮ ಪುರಂದರ ವಿಠ್ಠಲ. ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠ್ಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠ್ಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ವಿಠ್ಠೋಬನಿರುವುದು ನದಿ ತೀರ, ವಿಠ್ಠೋಬನಿರುವುದು ನದಿ ತೀರ, ಅಲ್ಲಿ ಪಂಢಾರಿ ಭಜನೆ ವ್ಯಾಪಾರ. ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠ್ಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ತಂದೆ ನೀನೆ ತಾಯಿ ನೀನೆ ಪಾಂಡುರಂಗ, ತಂದೆ ನೀನೆ ತಾಯಿ ನೀನೆ ಪಾಂಡುರಂಗ, ನಮ್ಮ ಬಂಧು ನೀನೆ ಬಳಗ ನೀನೆ ಪಾಂಡುರಂಗ. ತಂದೆ ನೀನೆ ತಾಯಿ ನೀನೆ ಪಾಂಡುರಂಗ, ನಮ್ಮ ಬಂಧು ನೀನೆ ಬಳಗ ನೀನೆ ಪಾಂಡುರಂಗ. ಭಕ್ತರ ಪೋಷಕ ಪಾಂಡುರಂಗ, ಭಕ್ತರ ಪೋಷಕ ಪಾಂಡುರಂಗ, ನಮ್ಮ ಮುಕ್ತಿದಾಯಕ ಪಾಂಡುರಂಗ. ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠ್ಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠ್ಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ಜೈ ಜೈ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಂಗ,
जय हरि विठ्ठल पांडुरंगा, जय जय विठ्ठल पांडुरंगा, जय हरि विठ्ठल पांडुरंगा। ವಿಠೋಬನಿಗೆ ಪ್ರಿಯ ತುಳಸಿ ಹಾರ, ವಿಠೋಬನಿಗೆ ಪ್ರಿಯ ತುಳಸಿ ಹಾರ, ಅಲ್ಲಿ ಭಕ್ತ ಜನರ ವ್ಯಾಪಾರ. ವಿಠೋಬನಿಗೆ ಪ್ರಿಯ ತುಳಸಿ ಹಾರ, ಅಲ್ಲಿ ಭಕ್ತ ಜನರ ವ್ಯಾಪಾರ. ವಿಠೋಬನಿಗೆ ಪ್ರಿಯ ಬುಕ್ಕಿಯ ಗಂಧ, ವಿಠೋಬನಿಗೆ ಪ್ರಿಯ ಬುಕ್ಕಿಯ ಗಂಧ, ಅಲ್ಲಿ ಚಂದ್ರಭಾಗ ಸ್ನಾನ ಬಲುವಂದ. ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. जय जय विठ्ठल पांडुरंगा, जय हरि विठ्ठल पांडुरंगा, जय जय विठ्ठल पांडुरंगा, जय हरि विठ्ठल पांडुरंगा. श्री हरि विठ्ठल पांडुरंगा, श्री हरि विठ्ठल पांडुरंगा, जय हरि विठ्ठल पांडुरंगा, श्री हरि विठ्ठल पांडुरंगा, जय हरि विठ्ठल पांडुरंगा. विठ्ठल विठ्ठल पांडुरंगा, विठ्ठल विठ्ठल पांडुरंगा, ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಂಗ. ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ವಿಠೋಬನಿರುವುದು ನದಿ ತೀರ, ವಿಠೋಬನಿರುವುದು ನದಿ ತೀರ, ಅಲ್ಲಿ ಪಂಢಾರಿ ಭಜನೆ ವ್ಯಾಪಾರ. ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ, ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ಜೈ ಜೈ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಂಗ, ಜಯ ಹರಿ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಂಗ, ಜೈ ಜೈ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಂಗ, ಜಯ ಹರಿ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಂಗ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಶ್ರೀ ವಿಷ್ಣು ಪ್ರೇರಣೆಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ಪ್ರೀತ್ಯರ್ಥಂ ನಾಹಂಕರ್ತ ಹರಿಕರ್ತ ಸರ್ವಂ ಶ್ರೀಮದ್ವೇಷ ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.